హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఎఫ్ఎన్ఎఫ్కి వెళ్తున్నాను. మన కోకాపేట వెనుక ఉన్న దగ్గర ఎఫ్ఎన్ఎఫ్. నాకు ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ వెళ్ళాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. బట్ ఈసారి మీకు అన్నీ చూపిద్దామనేసి రికార్డ్ చేశాను అనమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో పెడతాను. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎఫ్ఎన్ఎఫ్ ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ వస్తుంది అనమాట. చూసారు కదా, స్పేస్ మనకు ముందు నుంచి చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపల చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ పార్కింగ్ టికెట్ కూడా ఏమీ లేదు. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ నుంచే వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను, సో దట్ మీకు లుక్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని. అండ్ ఇది కూడా మనకి టైర్ షేప్లోనే ఇచ్చారు, విచ్ ఇస్ లైక్ వెరీ నైస్ అనమాట. సో ఎంటర్ అయిన వెంటనే మనకి ఫస్ట్ యాక్చువల్లీ ఇటు సైడ్ మీకు ఏదైతే గ్రీన్ కలర్లో కనిపిస్తుందో ఆ గ్రీన్ కలర్ది ముందు లేకుండే అనమాట. నాకు కూడా ఏముందా అని డౌట్ వచ్చింది. బట్ దెన్ నేను కొంచెం లోపలికి వెళ్తే ఐ అండర్స్టూడ్ అనమాట. ఫస్ట్లీ ఇక్కడంతా గ్రాసే ఉండేది, అసలు ఏమీ లేకుండా. బట్ దెన్ వాళ్ళు రెనోవేట్ చేశారనుకుంటా, లోపల వేరేదేదో పెట్టి రెనోవేట్ చేసి ఉండే. దారి పొడికి మనకి వ్యూస్ ఉండే, లైక్ ఫ్లవర్స్ ఉండి మనకి పిక్చర్స్ తీసుకోవడానికి బాగుండేలాగా ఉండే. అండ్ నేను చూసిన వెంటనే ఐ సా ఇట్. యాక్చువల్లీ అదేంటంటే మనకి పాయింట్ బాల్, సమ్ పెయింట్ బాల్ అనుకుంటా, పెయింట్ బాల్ ఉంది. అది యాక్చువల్లీ ఐ థాట్ ఇండివిజువల్ పర్సన్స్ కూడా ఆడొచ్చు అనుకున్నా, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఫర్ ఇండివిజువల్ పీపుల్, ఇట్స్ ఫర్ గ్రూప్ అంట. గ్రూప్లో ఆడడానికి అది ఉందంట. బట్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ బికాజ్ నాకు కూడా ట్రై చేయాలని ఉండే. దీని గురించి క్లియర్గా అసలు ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తాను. బికాజ్ నేను ఎప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నానో అప్పుడు ఐవ్ సీన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్లేయింగ్ అనమాట. సో లాస్ట్లో చూపిస్తాను. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఎఫ్ఎన్ఎఫ్లో ఉన్న దాంట్లో ద స్కేరియస్ట్ థింగ్ ఇది. నాకు చాలా అంటే చాలా భయం యాక్చువల్లీ. లైక్ మనము ట్రాంప్లిన్ లాగే కింద నుంచి పైకి వెళ్ళి జంప్ చేస్తారు కదా, అదే అనమాట. నాకు చాలా చాలా భయం. సో నేను అది ట్రై కూడా చేయలేదు. అండ్ దెన్ నేను లోపలికి వెళ్ళాను. నాకు మిర్రర్స్ కనిపించాయి అక్కడ. సో మిర్రర్లో ఆబ్వియస్లీ మనకి మిర్రర్ కనిపిస్తే ఊరుకోం కదా, మిర్రర్ సెల్ఫీ తీసుకున్నాను. క్యాజువల్గానే రెడీ అయ్యాను, నథింగ్ సో ఫ్యాన్సీ అనమాట. టీషర్ట్ పేడ్ విత్ జీన్స్. అండ్ దెన్ లోపలికి వెళ్ళిన వెంటనే ఇదంతా సాఫ్ట్ ప్లేది, పిల్లల కోసం ఉన్నది. అండ్ దెన్ ఆఫ్టర్ ద ట్రాంప్లిన్ అవన్నీ అయితే 12 years అబవ్ వాళ్ళు ఆడొచ్చు అని చెప్పారు. ఇక్కడ బుల్ ఉంది, బట్ ఇట్స్ క్లోజ్డ్. మేబీ అది సాటర్డే సండే ఓపెన్ చేస్తారేమో. ఇదంతా స్పేస్ అనమాట. మనకి బౌలింగ్ ఉంది, మనకి మెయిన్ ఇది నాకు దీనికోసమే వచ్చాను, కార్టింగ్ కోసం. సో అది నా ఫేవరెట్ అనమాట, దానికోసం కూడా చూశాను. అండ్ దెన్ విచ్ ఈజ్ లైక్ ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి నేను తీసుకున్నది అయితే 699 ట్విన్ కార్ట్ తీసుకున్నాను. ఇక్కడ అన్ని ప్రైజింగ్ ఉంది, మీకు కావాలనుకున్న వాళ్ళు క్లియర్గా చూసుకోండి. బౌలింగ్కి కానీ, సింగిల్ కార్ట్కి కానీ, పిల్లలు ఆడుకునే దానికి కానీ, క్రికెట్కి కానీ అన్నిటికీ అమౌంట్ ఇక్కడ ఉంది. సో తర్వాత మేము ఇక్కడే ఫుడ్ తిన్నామన్నమాట. ఫుడ్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను ఏదో యావరేజ్గా ఉంటుందేమో అనేసి అనుకున్నా, బట్ ఇట్ వాజ్ వెరీ నైస్. నేను బురిటో బౌల్ అండ్ ఇంకొకటి రైస్ బౌల్ ఏదో తీసుకున్నాను అండ్ మొహితో తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పెట్టా కదా. నాకు ఈ బౌల్, రైస్ బౌల్ చాలా అంటే చాలా నచ్చింది. ఇట్ వాజ్ వెరీ టేస్టీ. దోమలు ఉన్నాయి బట్ మేనేజబుల్ అనమాట, అవి కూడా ఎగిరిపోతాయి. ఇక్కడ మొహితో ఒకటి తీసుకున్నాను. అండ్ దెన్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసి తర్వాత మనకి అలాట్మెంట్ అవుతుంది. తర్వాత సేఫ్టీ, ఐ మీన్ హెల్మెట్, జాకెట్ అవన్నీ ఇచ్చి అండ్ దెన్ వి గో ఫర్ రేసింగ్ అనమాట. ఇక్కడ అంతా రాసేసి ఉంటుంది. దెన్ వి ఎన్రోల్ చేసాము. ఇక్కడ ఎన్రోల్ చేసినాక అక్కడ అంతా అడుగుతుంది, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేస్తుంది మనకి. అండ్ దెన్ వాళ్ళు మీకు ఏదైనా అయితే మా బాధ్యత కాదు అని చెప్పి సైన్ పెట్టించుకుంటారనమాట. సైన్ కూడా పెట్టేసి మనము వెళ్ళిపోవాలి. వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇస్తారు, దాంట్లో వాళ్ళ నేమ్ ఇచ్చి ఇంతమందికి ఇంత టోకెన్ అనేసి ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మనకి స్టాంప్ కూడా వేస్తారు. ఇదే అరేనా గ్రౌండ్ అంటారు కదా, అది ఇదే అనమాట. అండ్ దెన్ వాళ్ళు స్టాంప్ అదంతా చూసినాక మనకి స్లిప్ ఇస్తారు. ఈ స్లిప్ ఇలా పట్టుకున్నాను వీడియో తీద్దామని, వెంటనే ఎగిరిపోయిందనమాట. అంత క్లమ్జీ ఉంటాను. సో అండ్ దెన్ నేను అక్కడే పక్కన ఇంకా టైం ఉంది కదా అనేసి ఈ గేమ్ ఆడాను. ఇట్ వాజ్ లైక్ వెరీ ఫన్నీ. నేను ఎప్పుడైతే వీడియో తీసుకుందాం అనుకున్నానో అప్పుడు ఓడిపోతున్నాను, ఎప్పుడైతే వీడియో వద్దనుకున్నానో అప్పుడు గెలుస్తుండే అనమాట. అండ్ ఇట్ వాజ్ వెరీ ఫన్నీ, బట్ ఐ ట్రై టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇట్ వాజ్ ఆల్సో ఫన్. అండ్ దెన్ ఇలాంటి గేమ్స్ 2-3 ఉన్నాయి, చిన్నపిల్లలు కూడా చాలా నచ్చుతుంది.
ఆబ్వియస్లీ మళ్ళీ నేను మిర్రర్ సెల్ఫీ తీసుకోవాలి. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఐ వాస్ టేకింగ్ పిక్చర్. అక్కడ పనిచేసే ఆమె నన్ను 20 రూపీస్ అడిగింది. అండ్ దెన్ లోపలికి వెళ్తే ఇదే జాకెట్స్ ఇచ్చే సెక్షన్ అనమాట. దిల్ గివ్ అస్ జాకెట్స్, ఎవ్రీథింగ్. హెల్మెట్ కూడా మనకు తగ్గట్టు ఇస్తారు, విచ్ ఎవర్ కలర్ యూ వాంట్. నేను ఇక్కడ ఫుల్ స్ట్రగుల్ అవుతుండే బికాజ్ ఐ వాజ్ అనేబుల్ టు మూవ్ ద జిప్ అనమాట. నాకు వస్తలేదు పైకి. సో ఐ వాజ్ స్ట్రగ్లింగ్. ఇక్కడ నుంచి మనకు క్లియర్గా వ్యూ కూడా ఉంటుంది. అది పెట్టుకొని హెల్మెట్ తీసుకొని అండ్ హెయిర్కి కూడా దిల్ గివ్ అస్ క్యాప్. నేను ముందే కొన్ని పిక్చర్స్ తీసుకుంటా అని చెప్పి ఐ టుక్ ఫ్యూ పిక్చర్స్. గ్రౌండ్ కూడా, క్లైమేట్ కూడా. యాక్చువల్లీ వెళ్తున్నప్పుడు క్లైమేట్ వాజ్ వెరీ ఏమంటారు, చాలా సన్నీ ఉండే అనమాట. అండ్ దెన్ వెన్ వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ అరీనా ఇట్ వాజ్ వెరీ గ్లూమీ. చాలా మంచిగా ఉండే. అండ్ ద ప్లేస్ వాజ్ హ్యూజ్ అనమాట. మంచిగా అందరూ దేవర్ ఎంజాయింగ్. అండ్ దెన్ ఐ వెంట్ టు దిస్ ప్లేస్ 1 2 3 ప్లేస్లో కూడా వెళ్ళే ముందు ఐ టుక్ సమ్ పిక్చర్స్, కొన్ని పిక్చర్స్ తీసుకున్నా. అండ్ దెన్ హెల్మెట్, నాకు నెక్కి ఏదో పెట్టుకోమన్నారు. ఐ హ్యావ్ వెరీ సెన్సిటివ్ స్పాట్ ఫర్ మై నెక్. నాకు నెక్కి ఏదైనా పెడితే ఐ ఫీల్ వెరీ స్కేరీ అనమాట. సి ఇట్స్ వెరీ నైస్ గ్రౌండ్ కూడా. అయితే నేను అది పెట్టుకోనని చెప్పాను. నేను కొప్పు కట్టుకొని ఐ కెప్ దట్ క్యాప్ అనమాట. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇది బయటనే ఇంత ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే నాకు ముందుసారి వెళ్ళినప్పుడు ద కార్టింగ్ మనకి ఏవైతే ఉన్నాయో రేసింగ్ చేసేవి, దే వర్ వెరీ నైస్. ఈసారి అస్సలు బాగాలేదు. ఇఫ్ యూ కెన్ సీ నేను ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నా టు సిట్ ఇన్ సైడ్ దట్. నా లెగ్ కూడా పట్టట్లేదు. ఐమ్ టెల్లింగ్ హిమ్ ఐమ్ అనేబుల్ టు సిట్. హీ వాజ్ లైక్ ఫోర్సింగ్ మీ అనమాట. కూర్చోండి, సరిపోతారు అని చెప్పేసి. బట్ సీ నా లెగ్ ఒక్కటి కూడా సకంగా పట్టట్లేదు. మనం ఏమైనా చిన్నగా ఉన్నామా అంటే కాదు, పందిల్లా ఉన్నాం. సో అది పట్టక అడ్జస్ట్ అయ్యి ఒక కాలు పెట్టాను, మళ్ళీ లేచి మళ్ళీ పెట్టాను అనమాట. నౌ జస్ట్ లిసన్ టు మై ఎక్సైట్మెంట్ వైల్ రేసింగ్ అనమాట. సో ఇట్ వాస్ వెరీ ఫన్. బట్ ఏమైందంటే మధ్యలో మేము వేరే దానికి గుద్దేసాం. బట్ ఇట్స్ ఫైన్, ఇట్ హ్యాపెన్స్ అనమాట. తర్వాత ఐ వాజ్ జస్ట్ క్లికింగ్ మై సెల్ఫ్. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్. అండ్ దెన్ యాక్చువల్లీ నేను బౌలింగ్ ఆడదాం అనుకున్నా. బట్ దే వర్ ఓన్లీ 2 ప్లేసెస్ అండ్ అవి కూడా ఫుల్ అయిపోయి ఉండే. అండ్ ఐ డింట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీబడి. సో ఐ జస్ట్ వెంట్ ఇన్. ఐవ్ సీన్ ఇట్. అండ్ ఫుల్ అంటే ఫుల్ ఏసీ ఉండే, లగ్జరీ ఏసీస్ ఉంటాయి చూడండి, అట్లా ఉండే. బట్ ద స్పేస్ వాజ్ రియలీ బిగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ ప్రిటీ. అండ్ ఫ్రెండ్స్తో వస్తే బౌలింగ్ యూ కెన్ ఎంజాయ్ అనమాట. బౌలింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఇఫ్ యూ కెన్ సీ ఐ జస్ట్ రికార్డెడ్ ఇట్. పీపుల్ వర్ లైక్ గ్రూప్స్లో వచ్చి దే వర్ ప్లేయింగ్. ఇట్ వాజ్ నాట్ లైక్ 2 people కెన్ ప్లే, 3 people కెన్ ప్లే. గ్రూప్స్లో వస్తేనే యూ కెన్ ఎంజాయ్ అనిపించింది. అండ్ ద మ్యూజిక్ ఏమైనా కానీ ఎవ్రీథింగ్ వాజ్ లిటరలీ పర్ఫెక్ట్ టు ప్లే. కిడ్స్తో కూడా యూ కెన్ కమ్ హియర్. అండ్ దెన్ ఐవ్ రికార్డెడ్ ప్లేసెస్ సాఫ్ట్ ప్లే అని ఉంది. అండ్ సాఫ్ట్ ప్లేలో మనకి కొన్ని ట్రాంపులిన్ లాంటివి, బుల్ రైడింగ్స్ లాంటివి, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ కదా, అలాంటివే ఇక్కడ ఉన్నాయన్నమాట. దిస్ స్పేస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. సో యాక్చువల్లీ ప్రీవియస్గా వచ్చినప్పుడు నేను పైకి వెళ్ళినప్పుడు ద వ్యూ వాజ్ వెరీ ప్రిటీ. సో ఐ థాట్ ఐ రికార్డ్ ఇట్ ఫర్ యూ గైజ్. అండ్ నాకు యాక్చువల్లీ ఇలా గ్యాప్స్ ఉండి ఇలా ఉన్నాయి అనుకోండి, నాకు మెట్లైనా కూడా చాలా భయం. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ హైట్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ అదర్ వ్లాగ్ కదా. సో ఇక్కడ కూడా అంతే, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ హైట్స్. బట్ ద వ్యూ ఫ్రమ్ హియర్ ఇట్స్ జస్ట్ వెరీ ప్రిటీ. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుండే, సో ఐ వాజ్ డాన్సింగ్. సో ఇక్కడ నుంచి చూస్తే యూ కెన్ సీ దట్ ద వ్యూ ఇస్ వెరీ ప్రిటీ కదా. అయితే కార్టింగ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వీళ్ళు ఇక్కడ కార్టింగ్ ఇస్తారు. అండ్ దెన్ దే ఆర్ లైక్ 5 laps ఇచ్చారనమాట. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మోర్ ల్యాప్స్ దెల్ కాస్ట్ యూ సంథింగ్ మోర్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, అది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది మనకి. మనం ఎండింగ్ పాయింట్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడికే వచ్చి ఆగాలి, వేరే దాంట్లో ఆగకూడదు. దట్ ఈస్ ద రూల్ అంట. సో వెన్ ఐ వెంట్ అప్ టు రికార్డ్ దిస్ ఐవ్ సీన్ సమ్ అదర్ ప్లేస్. ఈ ప్లేస్లో కూడా దెర్ ఇస్ సమ్ గేమ్స్
that they closed it. I think it will be open during weekends అనుకుంటా. So I didn't give much notice of it. So it was this is also very nice. పైన నుంచి చూసారు కదా, వ్యూ is very. So I told you కదా in the beginning, నేను లాస్ట్లో మీకు చూపిస్తాను, I've seen it అనేసి. This is the place they are playing, చూసారు కదా. That is like hide చేసి they have to shoot something అనుకుంటా. They'll get some amount of balls, అవి అయ్యేంత వరకు they have to shoot it. But గ్రూప్లో వస్తే guys will enjoy it a lot. సో దట్స్ ఇట్ గైస్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ప్రీవియస్గా 2 times వెళ్ళినప్పుడు కూడా నేను క్రేజీ ఎంజాయ్ చేశాను. ఈసారి కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.